నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీజేపీకి కానీ లేదా నరేంద్ర మోడీకి అక్కడే అంతర్గత శత్రువులు లేరా అంటే క్లియర్గా ఉన్నారు. కొంతమంది బీజేపీ ముసుగులో సోషల్ మీడియాలో కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళు రంగులు మారుస్తూ ఉంటారు, పరిస్థితికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. అదృష్టం కొద్దీ ఎక్కువ మంది లేరు కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోకలేదు. అయినా కూడా ఉదాహరణకు మనం మే 6వ తారీఖు తీసుకుంటే మోడీ ఒక కవర్డ్ పిరికి బొంద, ఏమీ చేయలేడు. మే 6 అర్ధరాత్రి లేదా తెల్లవారితే 7వ తారీఖు నాడు ఈ అటాక్స్ చేశాక పాకిస్తాన్ మీద మోడీ ఒక పెద్ద హీరో అంటూ స్పెక్యులేట్ చేస్తారు. మళ్ళీ మే 9కి వచ్చేటప్పటికి ఏమీ లేదు, కవర్డ్ అంటారు. ఇంకొక అటాక్ చేయగానే మే 10వ తారీఖు పొద్దునే మోడీ హీరో. ఎప్పుడైతే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, లేదు 48 గంటలు విరామం ఇచ్చారో మళ్ళీ 10వ తారీఖుకి మోడీ ఒక పిరికి బొంద లొంగిపోయాడు. ఇలాంటి హిస్టరీ అంతా ఉంటూనే ఉంటుంది. బీజేపీలో పూర్తిగా ఒక వర్గం లేదా యోగిని పీఎంని చేయాలి, మోడీని కాదు, మోడీని దించేయాలి, ఈ రకమైన స్పెక్యులేషన్స్ పెద్ద ట్వీట్స్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉంటారు. ఇది కొత్త కాదు. పుల్వామా అటాక్ అయ్యాక కూడా, పుల్వామాలో అటాక్ అయ్యాక మోడీ పెద్ద పిరికి బొంద కవర్డ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేయగానే మోడీ మళ్ళీ పెద్ద హీరో అన్నారు. కొన్ని రోజుల తర్వాత అసలు ఇట్లా కాదు, పుల్వామా అటాక్ అసలు మోడీ దిగిపోవాలి, మోడీ షుడ్ గో అన్నారు. రామ్ మందిర్ అప్పుడు కూడా అంతే. ఈ రామ్ మందిర్ది జడ్జిమెంటు ఇంకా రాకముందే మోడీ ఇదంతా ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్నాడు, మోడీకి అసలు సీరియస్ ఏం లేదు, సీరియస్నెస్ రామ్ మందిర్ మీదనే. ఎప్పుడైతే రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ రోజు అదిగో మోడీ వల్ల ఇదంతా అయింది, మోడీ బ్లెస్డ్ ఇది అని చెప్పి మళ్ళీ ఒక రకమైన ట్వీట్స్ చూస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత మోడీ అసలు యాంటీ హిందూ, అసలు హిందూస్కి ఏం చేయట్లేదు, దిగిపోవాలంటూ కూడా ఒక రకమైన ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. ఇవన్నీ మనం చూస్తున్నదే, కొత్తగా నేను చెప్తున్నది కాదు. ముఫ్తీతో చేతులు కలిపినప్పుడు కూడా మోడీకి పవర్ కావాలి, పవర్ మీద ఆశ, ఎంతకైనా దిగజారుతాడు మోడీ అన్నారు. అబ్రిగేషన్ 370 అది అవగానే మోడీ అసలు నిజమైన నాయకుడు, వైజ్ లీడరు ఇలా అంటూ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అసలు మోడీకి విజనే లేదు, విజన్ ఉన్న నాయకుడు కాదు మోడీ అని. ఇదంతా కూడా బీజేపీలో ముసుగులో సోషల్ మీడియాలో కానీ ఇంకా అన్ని రకాల మాధ్యమాల్లో ఈ రకమైన ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక వాళ్ళ ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటారు. చొక్కా మార్చుకున్నంత తొందరగా వీళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటారు. బీజేపీ సపోర్టర్స్ అని చెప్తూ ఉంటారు. లక్కీగా ఏంటంటే బీజేపీ పార్టీకి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది బీజేపీ అర్థం చేసుకుంటోంది. వీళ్ళ ప్రలోభాలకు కానీ లేదా వీళ్ళు చేసే ట్రాప్లో ఎక్కడ కూడా పెద్దగా పడట్లేదు. థ్యాంక్ యూ.